కేసీఆర్కు నోటీసులు, కేసీఆర్ను విచారణ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనానికి, రేవంత్ రెడ్డి రాక్షసానందానికి సూచన తప్ప ఇంకొకటి కాదు. వాస్తవానికి అక్కడ కేసే లేదు. ఎక్కడైనా తెలుసు మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి, ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అని అంటే మొట్టమొదటగా విక్టిమ్ ఉండాలి, నష్టపోయిన వాళ్ళు ఉండాలి, దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి. దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ అఫెండర్ అయినా ఎవరో ఉండాలి. ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి. ఎక్కడనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు. గీన గత ప్రభుత్వం చేసిన పలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది, మా ప్రైవసీ భంగం కలిగింది, లేదా మా వ్యాపారం నష్టం జరిగింది, మా ఆస్తికి నష్టం జరిగింది, నా ఫోన్ సంభాషణను రహస్యంగా విని పలానా దాన్ని వాడుకున్నారు, నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు. ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నడిపిస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్న వాళ్ళు, ఇద్దరు దొంగలు ఒకటై కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్య కోరుకుంటున్నారు. ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో, ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ఇటువంటి ఒక పనికిమాలిన చర్చను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 5-6 నెలలుగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు, ముఖ్యమంత్రి ఆఫీస్ పైన ఆరోపణలు, మంత్రుల కుటుంబ సభ్యులు, మంత్రులు స్వయంగా ఆరోపణలు చేసి, ఒక మంత్రి అయితే ఫలానా మంత్రులు కమిషన్ తీసుకుంటారు, నేను కమిషన్ తీసుకోకుండా పని చేసిన అని చెప్పింది. ఒక మంత్రి కూతురు మొత్తం సీఎం ఆఫీసులో గన్ పెట్టి భయపెట్టి చేసేసి డబ్బులు వసూలు చేసిండ్రు, మాకు ద్రోహం చేసిండ్రు. కొంతమంది మంత్రుల పిఎల్ని అరెస్ట్ వరకు వెళ్ళింది. కొంతమంది మంత్రుల రాసలీలలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రికి దగ్గర ఛానళ్ళు, ఆయన చుట్టరిక ఉన్న ఛానళ్ళు, ఆయన ఇంటిపై కాలు మొక్కొచ్చిన ఛానళ్ళే ప్రసారాలు చేసినాయి స్టోరీలన్నీ. వాళ్ళే ఒకరి మీద ఒకరు ఇది మళ్ళీ ఫలానా మంత్రి చేయించిండు అని చెప్పి, ఫలానా చేయించిండు అని చెప్పి, మొత్తానికి ఇది స్కాముల ప్రభుత్వం, ఇది స్కీముల ప్రభుత్వం కాదు. కేసీఆర్ గారి లెక్క రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, పెన్షన్లు ఇది తీసుకొచ్చే స్కీముల ప్రభుత్వం కాదు. ఇది స్కాముల ప్రభుత్వం, ఇది కమిషన్ ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం, ఇది దందాల ప్రభుత్వం, భూదందాల ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది, ప్రజల దృష్టిలో పలసబడిపోయింది. చివరికి నిన్న కేసీఆర్ గారికి నోటీస్ సందర్భంలో కూడా చట్టంలో స్పష్టంగా ఉంది, 65 ఏళ్ళు దాటిన వ్యక్తి ఎవిడెన్స్ ఇవ్వాలి అంటే, విట్నెస్ సాక్ష్యం చెప్పాలి అని అంటే వాళ్ళు కోరితే అక్కడికే పోయి తీసుకోవాలి అని చట్టం స్పష్టంగా ఉంది. కేసీఆర్ గారిది ఎర్రబెల్లి నివాసం అని అందరికీ తెలుసు. ఆయన నియోజకవర్గంలో ఆయన అక్కడే ఇల్లు కట్టుకుంటుండు 15 ఏళ్ల నుంచి అని చెప్పి అందరికీ తెలుసు. ఇవాళ అసెంబ్లీ నుంచి వచ్చే మొత్తం కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది ఎర్రబెల్లి. పార్లమెంట్ నుంచి వచ్చే కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది. ప్రతి కరస్పాండెన్స్, ప్రతి ఉత్తరం కూడా ఎర్రబెల్లికే వస్తుంది కేసీఆర్ గారు.
ఇంతమంది తెలియదా? అయినా సరే మీరు ఎవరి ఒత్తిళ్లకు లొంగి వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ ఇటువంటి పనికి దిగజారుతున్నారు. మీరు ఏం చేసినా, మీరు ఎటువంటి దుర్మార్గాలు చేసినా, మీరు ఏ రకంగా ప్రవర్తించినా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని పెంచాలని అనుకునే నాయకుడు, విజ్ఞత కలిగిన నాయకుడు. తప్పకుండా మీకు ఏం సమాచారం కావాలనో ఆ సమాచారం ఇస్తారు. వాస్తవానికి దీంట్లో మొట్టమొదటి కింది స్థాయి డిఎస్పీ స్థాయి అధికారులను విచారించారు, ఆ తర్వాత ఎస్పీ స్థాయి అధికారులు విచారించారు, ఆ పైన డీసీపీ స్థాయి అధికారులు విచారించారు. దానిపైన ఎవరు ఉంటారు? ఐజీ, డిఐజీ, ఐజీ, ఆ తర్వాత డీజీపీ, హోమ్ సెక్రటరీ. ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి ఏమైనా ఉంటే అక్కడి వరకే వస్తుంది ఫైల్. హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ రాదు ఫైల్. వాళ్ళ సంతకాలు అక్కడ ఉండవు, వాళ్ళ దృష్టిలో కూడా ఉండదు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిరనే విషయం హోమ్ మినిస్టర్, డీజీ, సీఎంలకు సంబంధం ఏమి ఉండదు. కేవలం హోమ్ సెక్రటరీ వరకే. అందరికీ తెలుసు. అయినా మరి వాళ్ళని ఎవరిని విచారించకుండా చక్కగా సంబంధం లేని హరీష్ రావు గారికి హోంశాఖ సంబంధం లేదు, కేటీఆర్కి హోంశాఖ సంబంధం లేదు, సంతోష్ రావు గారికి అయితే ప్రభుత్వంతో సంబంధం లేదు. అయినా వాళ్ళని దాటుకుంటూ వచ్చి ఇక్కడ నోటీసులు ఇచ్చుడు, ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, మా పని మేము సజావుగా చేసుకోకుండా ఆటంకం చేయడానికి చేస్తున్న దుర్మార్గమైన చర్య తప్పేది ఇంకోటి కాదు. వాస్తవానికి మేము నిన్న ఉదయం నుంచి సాయంత్రం ఒకసారితోనే ఉన్నాం. మేము ఒక సెకండ్ కూడా ఈ కేసు గురించి చర్చ చేయలే. ఒక సెకండ్ కూడా ఏదో కేసు అన్న ఆలోచన కూడా మాకు లేదు. ఏదో పనికిమాలిన డ్రామా, ఏదో ప్రహసనం అని మాకు తెలుసు. నిన్న పొద్దున్నాక సార్ మాట్లాడింది, ముందు మన ఏ ఫామ్లని చేరుకున్నాయా లేవా, టైం లోపల సబ్మిట్ చేస్తున్నారా లేదా, బీ ఫామ్లు అందరికి చేరినాయా లేవా అన్ని మున్సిపాలిటీలోకి, అది చర్చ చేసినాం. ఆ తర్వాత మున్సిపాలిటీల పరిస్థితి ఏంది, మనం రాకముందు ఏముండే మున్సిపాలిటీలు, మనం వచ్చిన తర్వాత ఎట్లా తయారైనాయి, మళ్ళీ ఈ 2 ఏళ్లలో ఏ రకంగా నాశనమైనాయి. వాస్తవానికి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డ్ ఏదైతే ఉంటుందో పట్టణాలన్నీ డంపింగ్ యార్డ్లాగా ఉండేవి. ఎక్కడ చూసినా రోడ్ల మీద పందులు, సాయంత్రం అయితే దోమలు. సాయంత్రమే కాదు, సూర్యాపేట పట్టణం లాంటి, హైదరాబాద్ పట్టణం లాంటి పొద్దున్నాక కూడా దోమలతో చచ్చిపోయారు ప్రజలు అనేక రోగాల బారిన పడి.